Which region in India has been designated as the first dugong conservation sanctuary in India? భారతదేశంలోని ఏ ప్రాంతంలో మొట్టమొదటి డుగాంగ్ పరిరక్షణ అభయారణ్యంగా గుర్తించబడింది? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? పాక్ బే తమిళనాడు, పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్, చిలికా లేక్ ఒడిస్సా అండ్ నన్ ఆఫ్ ద ఎబో. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాక్ బే తమిళనాడు. సో రీసెంట్గా IUCN కన్జర్వేషన్లో ఏం చేసింది అంటే ఈ వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇక్కడ అబుదాబిలో జరిగింది. సో ఈ అబుదాబిలో జరిగిన కాన్ఫరెన్స్లో ఈ పర్టికులర్ ఏరియాని, పాక్ బేలో ఉన్న ఈ ఏరియాని ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ శాంచురీగా గుర్తించింది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డుగాంగ్ అంటే ఏంటో చూద్దాం. డుగాంగ్ అంటే ఒక సీ కవ్ అనమాట. సో ఇదేంటి? ద ఓన్లీ మ్యామ్మల్ విచ్ డిపెండ్స్ ఆన్ ద సీ గ్రాస్. అంటే ఇది ఒక హెర్బివోరస్ యానిమల్ అనమాట. సో ఇది ఓన్లీ మ్యామ్మల్ విచ్ ఈస్ హెర్బివోరస్. ఇది సీ గ్రాస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనకి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఉంటుంది అంటే పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ గల్ఫ్ ఆఫ్ కచ్ రీజన్స్లో మనం దీన్ని చూడొచ్చు. అండ్ దీని ఎక్స్పెక్టెడ్ పాపులేషన్ 200 వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అండ్ ఇది మనకి వల్నరబుల్ స్టేట్లో ఉంది. IUCN రెడ్ లిస్ట్ స్టేటస్ ఏదైతే ఉందో అందులో ఈ సీకవ్ అనేది వల్నరబుల్ స్టేటస్లో ఉంది. అండ్ ఇది షెడ్యూల్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఏదైతే ఉందో దాంట్లో దీన్ని షెడ్యూల్ 1లో ప్లేస్ చేశారనమాట. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు 2022లో స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఈ సీ కౌస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. సో దీంట్లో భాగంగా వీళ్ళు ఏం చేశారు? 448 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియాని వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. దాంట్లో సమ్ అప్రాక్సిమేట్లీ 12,000 హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్లో ఈ సీ గ్రాస్ మిడోస్ని మాత్రమే పెంచుతున్నారనమాట. సో దానివల్ల మనం సీ కౌస్ని కూడా కాపాడుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మెరీటైమ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా చేయొచ్చు. సో అది తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్. సో మనకి ఈ పాక్ బే అనేది ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా అంటే సౌత్ ఈస్ట్ ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న ఏ వాటర్ బాడీ ఏదైతే ఉందో దాన్నే మనం పాక్ బే అని పిలుస్తాం. రీసెంట్గా మన IUCN దీన్ని డిజిగ్నేట్ చేసిందనమాట. సో అది మన ఇండియాలోనే ఫస్ట్ డుగాంగ్ శాంచురీ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ శాంచురీ. డుగాంగ్ అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు ప్రిజర్వ్ చేసుకుంటున్నాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్.